బేబీస్ మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇదిగోండి మా పాప ఇప్పుడు తను లైక్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. తను 16 months ఇప్పుడు. చాలా అంటే చాలా యాక్టివ్ ఉంది. అస్సలు పట్టుకోలేకపోతున్నాం. పరిగెడుతుంది, ఉరుకుతుంది. అసలు ఒక ప్లేస్లో అసలు ఉండదు. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మేము రీసెంట్గా 1 day ట్రిప్ చేసామండి. లైక్ గుర్గావ్ నుంచి జైపూర్కి. అదొక అన్ప్లాన్డ్ ట్రిప్. ఏం అనుకోలేదు, నైట్ అనుకున్నాం ఇట్లా వెళ్దామా అని. అండ్ మార్నింగ్ అంతా మేము వెళ్ళిపోయామన్నమాట. బుకింగ్ కానీ ఏది కానీ ఒక ప్లాన్ లేదు, ఆన్ స్పాట్ ప్లాన్ కదా. సో మేము ఏం అరేంజ్ కూడా చేసుకోలేదు. అండ్ ఇది ఎంత మంచి ట్రిప్ అంటే ఆన్ ద వే మేము అన్నీ లైక్ అన్నీ ఆలోచిస్తూ బుక్ చేసుకుంటూ అట్లా వెళ్ళామన్నమాట. సో అన్నీ కొత్తగా ఉండే అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మేము 1 dayనే చేసాం. సో ఎలా అంటే లైక్ మేము సాటర్డే వెళ్ళాం, సండే ఒకరోజు లైక్ సాటర్డే వెళ్ళాం, సండే మార్నింగ్ చూసుకున్నాం. అండ్ ఆ రోజు ఈవినింగే మేము వచ్చేసాం అన్నమాట. బ్యాక్ ఇంటికి వచ్చేసాం. సో మేము 1 dayలో ఏమేమంతా కవర్ చేసాం అనేది ఈ వ్లాగ్లో అండి. సో కొన్ని వీడియోస్ అయితే నేను లైక్ స్కిప్ చేసి లైక్ పెట్టలేకపోయాను, బికాస్ కొన్ని మేము తీయలేకపోయాం. బట్ మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. సో బెస్ట్ ట్రిప్ అండి. బట్ ఏంటంటే సమ్మర్లో ఇది సీజనా అని అడిగారంటే ఇది సీజన్ అయితే కాదు. మా లక్ ఏంటంటే బాగా వర్షాలు పడ్డాయి. అండ్ ఆన్ డే ఆ రోజు కూడా చాలా వర్షం పడింది. సో క్లైమేట్ చాలా బాగుండే కాబట్టి మాకు తిరగడానికి ఈజీగా ఉండే. లేకపోతే వామ్మో సమ్మర్ టైం రాజస్థాన్ అంటే దేవుడా ఇంపాసిబుల్ అనమాట. సో ఓకే, నేను డీటెయిల్స్ లోపలికి వెళ్తాను. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్. ఫస్ట్ డే చూసారంటే మేము గుర్గావ్ నుంచి జైపూర్కి మా ఓన్ కార్లో వెళ్ళాం. ట్రావెల్ ఎలా ఉన్నదంటే మాకు నచ్చిన ప్లేస్ అంతా స్టాప్ చేసుకుంటూ, నేను చెప్పాను కదా మీకు వర్షం పడిందని. సో చినుకులు పడుతుంటే ప్లెసెంట్గా ఉండే క్లైమేట్. తర్వాత మేము తాజ్ ఆమీర్లో చెక్ ఇన్ అయ్యాం. తాజ్ ఆమీర్ అయితే సూపర్ ప్లేస్. నాకైతే అక్కడ చెక్ ఇన్ అయిన తర్వాత రావాలనే అనిపించలేదు, ఎందుకంటే అక్కడే 1 day ఉండొచ్చండి, అంత మంచిగా ఉంటుంది అది. బట్ మేము 1 day ట్రిప్ కాబట్టి ఆ రోజే కొన్ని ప్లాన్స్ చేసుకున్నాం. సో మేము లైక్ సో 1 day కాబట్టి మేము ఏమేమి చేసేది అవుతుందో మేము ఆ రోజు అన్నీ కవర్ చేసామన్నమాట. సో ఫస్ట్ నా హస్బెండ్ వెళ్ళాడు చెక్ ఇన్ చేయడానికి. ఆఫ్టర్ ఆ ప్రాసెస్ ఒక లైక్ 10 minutes పట్టింది. అండ్ ఆ చెక్ ఇన్ తర్వాత మాకు రూమ్స్ లాట్ చేశారు. తర్వాత మేము రూమ్కి వెళ్ళాక ఒక 1 hour అండ్ 1 hour రిలాక్స్ అయ్యాం. అండ్ తర్వాత నా కూతురు అయితే తనకి ఆ ప్లేస్ ఎంత నచ్చిందంటే తను ఆడుకుంటూ ఉండిపోయింది. సో మేము ముగ్గురు కొంచెం 1 hour బాగా రిలాక్స్ అయిన తర్వాత కొంచెం ఫుడ్ తీసుకున్న తర్వాత మేము అక్కడ నుండి మా ప్లాన్ తగినట్లు మేము అంతా రాసుకుంటూ వచ్చాం ఏమేమి ఎక్కడెక్కడ కవర్ చేయాలి, మెయిన్ ప్లేసెస్ ఏంటి అని. ఈ ప్లేస్ చూసారా, నాకు చాలా నచ్చిందండి. నేనైతే అక్కడ ఒక కౌచ్ ఉంటే దాని మీద కూర్చుని ఉండిపోయాను. నా కూతురు అయితే ఇంకా ఫోన్ తీసుకొని ఫుల్గా తను వీళ్ళతో వాళ్ళతో తను తెలిసిన వాళ్ళతో హలో అనింది. ఆ రోజు ఆఫ్టర్నూన్ మేము బయట తిన్నాము, థాలీ తీసుకున్నాం. తర్వాత అక్కడ నుండి మేము జంతర్ మంతర్కి వెళ్ళాం. జంతర్ మంతర్ వచ్చి చాలా మంచి సూపర్ ప్లేస్ అండి. సైన్స్ నచ్చిన వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. బట్ మీరు ఒక గైడ్ని తీసుకొని వెళ్ళండి జంతర్ మంతర్కి, బికాస్ అది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరైనా ఒక పర్సన్ ఉంటే మనకి బాగుంటుంది అనమాట. అందుకు మళ్ళీ అక్కడ నుండి మేము హవా మహల్కి వెళ్ళాం. హవా మహల్ అయితే చాలా బాగుందండి. పిక్స్ తీసుకోవాలంటే ఇది సూపర్ ప్లేస్. అండ్ అక్కడ విండోస్ లాగా ఉంది చూసారా, అక్కడ నుంచి మీకు మంచి గాలి వస్తుంది అనమాట. అండ్ తర్వాత మేము మా రూమ్కి చెక్ ఇన్ అయిపోయాం మళ్ళీ. సో తర్వాత మేము డిన్నర్కి వెళ్ళాం. నా కూతురు అయితే ఎంత హ్యాపీ ఉందంటే ఇక్కడక్కడ తిరుగుతూ ఉండే. మళ్ళీ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ మేము నెక్స్ట్ డే ఆమీర్ ఫోర్ట్కి వెళ్ళాం. సో ఆమీర్ ఫోర్ట్ తాజ్ నుంచి చాలా దగ్గరే, కానీ ఇది హిల్ మీద ఉంటుంది. అండ్ మా ఫోర్ట్ అయితే ఎంత బాగుంటుందంటే మీకు వెళ్ళాక లైక్ మీకు ఒక చాలా మంచి మజా వస్తుంది అనమాట. అది నేను చెప్పే కంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. అక్కడ మీరు రాజు రాణికి ఇది వచ్చి యాక్చువల్లీ ఏంటంటే ఒక టెంపుల్ అన్నమాట.
ఈ టెంపుల్ వచ్చి రాణి కోసము లైక్ ఈ టెంపుల్ పెట్టారు, గణేష టెంపుల్. తర్వాత అక్కడ నుండి మీరు చూసారంటే ఇది వచ్చి వాళ్ళ ట్రెడిషనల్ మ్యూజిక్ అనమాట. ఇది వచ్చి శీష్ మహల్, ఇదేనండి అక్కడ స్పెషాలిటీ. శీష్ మహల్ ఏంటంటే ఇక్కడ రాణి రాజు గదిది, లైక్ మొత్తము లైక్ మిర్రర్తో చేశారు. ఇది చాలా మంచి ప్లేస్ అండి. ఇది ఎంత బాగుందంటే లైక్ మనం చూస్తూ ఉండిపోదామా అనిపిస్తుంది. అది ఈ వీడియో కంటే మీరు లైవ్లో చూస్తే ఆ ప్లేస్ నుండి మీరు రారు, అంత బాగా లైక్ వాళ్ళ కన్స్ట్రక్షన్ ఉంది. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ చేస్తే లైట్, సో ప్రతి గ్లాస్ మీద ఆ రిఫ్లెక్షన్ కనపడి మొత్తం ఆ రూమ్ అంతా చూస్తారంటే లైక్ ఏదో స్టార్స్ పెట్టినట్లు ఉంటుంది అనమాట. యాక్చువల్లీ శీష్ మహల్ వచ్చి నైట్ టైంలో చాలా బాగుంటుంది. అది అనమాట దీని స్పెషాలిటీ. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటంటే ఆ మిర్రర్ లాగా ఉంది కదా, ఆ మిర్రర్లో పిక్స్ దిగుతారనమాట. సో యాక్చువల్లీ మేము కూడా దిగామనుకోండి. అండ్ ఇది చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా, ఇది గ్లాస్ అప్పట్లో ఇది చాలా ఎక్స్పెన్సివ్ గ్లాస్ అంట. సో ఇదేంటంటే ఇక్కడ వాళ్ళు వింటర్ అండ్ సమ్మర్ సెటప్ చేసుకున్నారు. ఇక్కడ ఒక చిన్న ఫాల్స్ లాగా కూడా పెట్టుకున్నారనమాట లోపల. సో సమ్మర్ టైంలో అక్కడ అనమాట. ఇదేంటంటే జెమ్స్, జైపూర్ అంటేనే మనకు జెమ్స్ అండ్ హ్యాండ్ బ్లాక్ కదా అండి. సో అది అక్కడ ఫేమస్, కానీ అది నాకు వీడియో దొరకలేదు, ఎందుకని తీయనీలేదు. తర్వాత మేము ఆ రోజు మళ్ళీ అన్నీ చూసుకొని రూమ్కి వచ్చాము. అండ్ మా డాలియాతో పూల్లో దిగింది. తను చాలా హ్యాపీగా ఉండే, చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. ఎంత ఆడుకునిందంటే అంత ఆడుకునింది. తను బాగా ఆడుకున్న తర్వాత మేము ఫుడ్ తినేసి మేము బయలుదేరిపోయామండి. అదే మా జైపూర్ ట్రిప్. ఇప్పుడు నేను ఏం మిస్ చేశానో చెప్తాను. సో జైపూర్ అంటేనే షాపింగ్ కదా, సో మనకంతా జైపూర్ షాపింగ్ అంటే నచ్చుతుంది, అదే మిస్ చేశానండి. సో నేనైతే కొన్ని స్ట్రీట్స్ పెట్టలేకపోయాను, ఎందుకంటే మేము స్ట్రీట్ కూడా చూసాము, బట్ అదేంటంటే బట్టలు లైక్ ఒక వాష్లో మొత్తం వెళ్ళిపోతుంది. మీరు కాస్ట్ చూసారంటే చాలా తక్కువ ఉంటుందండి, 250, 500, 600. బట్ చెప్తున్నాను కదా, అదైతే అంత వ్యాలిడ్ అయితే కాదు. మీరు జస్ట్ ఒక వాష్కి అంతా మొత్తం పోతుంది అనమాట. సో మేము ఏం చేసామంటే అక్కడ మాకు ఒక గైడ్ దొరికాడు. అతను ఏం చెప్పాడంటే ఇట్లా గవర్నమెంట్ వాళ్ళది ఉంటుంది కొన్ని ప్లేసెస్ అని చెప్పారనమాట. సో మనకి వచ్చి అది ఆన్లైన్లో కూడా వాళ్ళు పంపిస్తారనమాట. సో చాలా బాగుంటుంది. నేను దాని మీద సపరేట్గా మీకు ఒక వీడియో చేస్తాను. సో నేను అక్కడ ఏమేమి కొన్నానంటే మా అమ్మ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి అయితే బెడ్షీట్స్ కొన్నాం మేము. లైక్ ఎట్లా చెప్పేదంటే వింటర్స్లో యూజ్ చేస్తాం కదండి హార్డ్, అవి వచ్చి హ్యాండ్ మేడ్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ దాని తర్వాత మేము అక్కడ రాణి శారీస్ అనేసి సిల్క్వి ఉంటుంది, జైపూర్ వాళ్ళది. అండ్ ఎంత బాగుండే అంటే శారీస్ అంత బాగుండే. నేను 2 శారీస్ కొన్నాను, మా అమ్మకి మా అత్తమ్మకి అంతా కొన్నాం. మేము ఆ శారీస్ అనేది నేను సపరేట్గా పెడతాను. అండ్ దాని తర్వాత చూసారంటే మేము అక్కడ నుండి లైక్ మేము ఇంకోటి ఏం చేసామంటే అక్కడ మెయిన్ చెప్పడం మర్చిపోయా. అక్కడ వచ్చి మీరు వెళ్తే కనుక అక్కడ వచ్చి ఎలిఫెంట్ అండ్ హార్స్ అండ్ క్యామెల్ ఈ కాంబో పిక్చర్స్ కానీ ఏదైనా ఐడల్ కానీ తీసుకోండి, అది లక్ అంటారనమాట. మాకు కూడా తాజ్ అమీర్లో ఇచ్చారు, ఒక ఎలిఫెంట్ ఇచ్చారనమాట. సో అది వాళ్ళు జైపూర్లో లైక్ వాళ్ళు అది బిలీవ్ చేస్తారు. సో 3 ఉంటే కనుక లైక్ లక్ ఉన్నట్లు బిలీవ్ చేస్తారు. సో అది మీరు పర్చేస్ చేయండి. ఇంకా జెమ్ స్టోన్ ఉంటుంది, మన ఆస్ట్రోకి తగినట్లు జెమ్ స్టోన్స్ వాళ్ళే ఆస్ట్రో చెప్పేసి జెమ్ స్టోన్స్ ఇస్తారనమాట. సో ఇవి నేను వీడియోస్ తీయలేకపోయాను, సో అదే నేను ఈ వ్లాగ్లో స్కిప్ చేశాను. సో మేమైతే ఇదేనండి కవర్ చేసాం, 1 డేలో మేము ఇంతే కవర్ చేయగలిగాం. బట్ జైపూర్ అనేది నన్ను సజెషన్ అడిగారంటే మీరు ఒక్కొక్క ప్లేస్ని అందంగా చూడాలనుకుంటే మీకు మినిమం 3 డేస్ పడుతుంది, కానీ 1 డే కూడా చాలా స్పెషల్గా చేయొచ్చు. జైపూర్ అనేది చాలా అంటే చాలా స్పెషల్గా చేయొచ్చు. మాకైతే చాలా బాగా అనిపించిన ట్రిప్ అండి ఇది. సో థ్యాంక్ యూ, ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్. నేను నెక్స్ట్ ఇంకో వ్లాగ్ కూడా రిలీజ్ చేస్తాను సూన్. మేము ఇంకో ప్లేస్ కూడా వెళ్ళాము, అది ఎక్కడంటే ఉదయ్పూర్. అది కూడా నేను మీకు సూన్ అది కూడా నేను మీకు పెడతాను దీంట్లో. సో ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. ఇంకా ముందు చూసారంటే లైక్ చాలా వరకు నా ఛానల్ ఎలాంటి వీడియోస్ వస్తాయంటే అంతా లైక్ ఇట్లా వ్లాగ్సే వస్తాయి. సో ముందు ఉన్న వీడియోస్ అంతా లైక్
నీడ్ ఇట్ క్లియర్. సో ఎందుకంటే నేను ఒక్కటే పెట్టుకోవాలనుకుంటున్నా ట్రావెల్ బ్లాగ్. సో ఇది నా ఫస్ట్ వీడియో. అలా చూస్తే ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయి. కీప్ వాచింగ్ మై ఛానల్.